నమస్కారం అండి, నానండి ఏరైనే. ఇవాళ మనతోటి వైసీపీకి చెందినటువంటి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, అలాగే జిల్లా జడ్పీటీసీ ఫోరం కన్వీనర్ గారు దొండ రాంబాబు గారు మనతోటి ఉన్నారండి. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైనారండి. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చినారు. అయితే వచ్చిన 11 సంవత్సరాలకి ఈ రోజు వరకు కూడా ఇటు కానీ అటు కానీ వీళ్ళకంట ఒకే తీరు మీద నిలబడినారండి. మరి ఆయన వైసీపీ పార్టీ నుంచి ఆయన ఏడు సాధించినారు, లేకపోతే వైసీపీ పార్టీ ఆయనకి ఎటువంటి అవకాశాలు కల్పించింది, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందామని ఆయనతో నన్ను ఇవాళ మాట్లాడడానికి వచ్చినానండి. ఒకసారి ఆయనతో మాట్లాడుతూ ఆయన నా పక్కనే ఉన్నారు. అయ్యా నమస్కారం అండి. నమస్తే అండి. అయ్యా, తమరు ఏదైతే సోడవరం ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతంలో యువత అందరికీ కూడా ఒక మంచి ఆదర్శమైన వ్యక్తిగా అక్కడున్న ప్రజలు చెప్పుకుంటుంటారండి. ఒకటి, తమరు ఎక్కడికైనా బయలుదేరినప్పుడు తమరు వెనకాతలో ఒక కాన్వాయ్ ఉంటుంది అనేసి విన్నానండి. ఏంటి బాబు అది, ఎందుకు అలాగా? కాన్వాయ్ గట్ట ఏం లేదు, యువత ఆదర్శంగా చెప్పుకున్నంత ఇదేం కాదు. కానీ సోకాల్ రాజకీయాలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉంటే పైకి ఎదుగుతాం, జనాలతో సర్వీస్ చేస్తే ఎలా బాగుంటుంది అనేది కొంతమంది పెద్దలు చూసుకొని నేర్చుకొని, అట్ ద సేమ్ టైం కొంత తప్పులు కూడా జరిగి ఉంటాయి. మరి ఆ రకంగానే అలాగే నిరంతరం కూడా జనాలతోనే ఉండాలి, జనాలతోనే కలిసిమెలిసి పోవాలి, జనాల్లో 3 కాలాల పాటు పేరు తెచ్చుకోవాలని ఆలోచనతోనే తిరుగుతాను. రెండోది కాన్వాయ్లు గట్రా స్థాయి కాదు. నేను అర్థమైంది, మీ భాష అర్థమైంది. నేను మరి కాన్వాయ్ అంటే మీ భాషలో ఏంటంటే ముందు ఒక 2 కార్లు గట్రా కాదు, నాకు ఉండేది ఒకే ఒక కారు, అది కూడా ఫైనాన్స్ మీద తీసుకున్న కారు. నాకు ఎప్పుడు కూడా నాతో కలిసిమెలిసి జర్నీ చేసినటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, సర్పంచ్ స్థాయి, ఆ కింద స్థాయి, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, నాటి దన్నర్స్, సపోర్టర్స్ అన్నగాని నాతో కలిసి మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వివిధ ఆఫీస్ పనుల మీద అట్ల మీద వెళ్ళడం, మీకు ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా కలిసేటప్పుడు ఏ కార్యక్రమం తప్పితే కాన్వాయ్లు గట్టి లేవు, అంత స్థాయి కూడా కాదు. సరే అయితే బాబు, తమరు అసలు రాజకీయాల్లోకి రావడానికి, అందులోట కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటండి? మేము ఫస్ట్ నుంచి కూడానండి రాజకీయ పార్టీ కుటుంబాలు అయితే కాదు, మా తండ్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధం, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేటువంటి వ్యక్తుల తాలూకా ఫాలోవర్స్ మా గ్రామంలో. చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా పెద్దోళ్ళు గట్ట వచ్చినప్పుడు, ఎన్నికల మూమెంట్లో ఓట్లు వేయడానికి గట్ట వచ్చినప్పుడు గట్ట చూసి మరి వాళ్ళలాగా మనం ఎందుకు అవ్వకూడదనే ఆలోచనతోనే ఒక యువజన కాంగ్రెస్ కార్యకర్తగా నా ప్రస్తావన మొదలుపెట్టి మరి అంచెలంచెలుగా మరి స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు మహానుభావుడు చచ్చిపోయేలాగా ఉన్నారో, మరి వారు అందించినటువంటి లిఫ్టు, మరి దాని ద్వారా దాన్ని బేస్ చేసుకొని మరి ఇవాళ ఈ స్థాయి దాకా రాజకీయాల్లో వస్తే 10 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా సర్వీస్ చేయొచ్చు, కొద్దిగా రాయల్గా ఉంటుందనే ఆలోచనతోనే ఈ రాజకీయాలు ఎంచుకోవడం జరిగింది. అవునండి. అంతే, తమరు ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పార్టీలకి అతీతంగా, మతాలకి అతీతంగా కొన్ని సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో మీకు మీ ఎదుటి పార్టీ వాళ్ళు కూడా ప్రోత్సాహం ఇస్తుంటారు అనేది ఎంతవరకు నిజము? అంటే పెద్ద చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఏరియా తిరగడం వల్ల సర్కిల్ బాగా విపరీతంగా పెరిగిందండి. ఎన్జిఓ ఆర్గనైజేషన్స్తో గట్టా కొద్ది పరిచయాలు ఏర్పడడం. నాకున్న పెద్ద అలవాటు ఏంటంటే మాది వెనకబడినటువంటి ప్రాంతం, బుచ్చయ్యపేట మండలం అంటే 4-5 గ్రామాలు తప్ప ఉన్న ప్రాంతం అంతా కూడా ఎర్రవాయి ప్రాంతం అంటారు, కేవలం వర్షాధారం మాత్రమే. నాకు ఆలోచన ఏంటంటే జనాల్లోకి చొచ్చుకెళ్ళిపోవాలంటే మన ప్రభుత్వాలు ఉండి ప్రభుత్వ ద్వారా ఏదైనా తెచ్చాలని కాకుండా మనకి ఎక్కడ చాయిస్ ఉంటే అక్కడ ప్రజలకు ఉపయోగపడి ఏదో ఒకటి చేస్తే బాగా గుర్తింపు పడతామన్న ఆలోచనతోనే మరి ఎవరెవరినో పట్టుకొని మరి ఆ కార్యక్రమాలు గట్రా చేసిన సందర్భాలు. రెండోది కూడా నేను చేసే కార్యక్రమాలు రాజకీయ పరంగా ప్రశంసించకపోయినా పర్లేదు, కానీ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయట్లేదు. ఏ పార్టీ వాళ్ళు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ రోజు దాకా కూడా చేసుకొచ్చాను, భవిష్యత్తులో కూడా ఊపిరిదా కూడా పేద ప్రజలతో నుండి వాళ్ళతోనే కార్యక్రమాలు చేయని ఆలోచనతోనే పనిచేస్తాను. అంటే ఇక్కడ ఒక మాట తమను అడుగుతాను, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వెనకాతల ఫ్యూచర్లోట నాను ఎమ్మెల్యే అవ్వాలా, లేకపోతే ఒక ఎంపీ అవ్వాలన్న ఆలోచన ఏమైనా ఉన్నదా? తప్పనిసరిగా మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఎంట్రీస్లోనే అలాంటిది ఏం లేదు, లేకపోతే నేను ఊరికినే చేస్తున్నానంటారు, అవన్నీ తప్పు. నేను చేసే సర్వీస్కి నా స్థాయిని నేను ఊహించుకొని నాకు ఏదైతే కరెక్టో అది ఏదో ఒకటి వస్తుందని ఆలోచించుకొని చేయడం వాస్తవం. మరి వేళ ఎటువంటి మూలాలు లేనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చే రాజకీయ కుటుంబం కాదు మాది. మరి ఇవాళ జడ్పీటీసీగా కూర్చున్నానంటే మా నాయకులు ఇచ్చినటువంటి సపోర్ట్తో పాటుగా ఈ సర్వీస్ కూడా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ జన్మకి చాలు అనుకుంటున్నాను.
ఏదో ఊహలు ఉంటుంటాయి, అవన్నీ కాదు. మేము ఏదైతే కాన్సెప్ట్ ఉందో, మేము ఏదైతే భవిష్యత్తులో చేయాలనుకుంటున్నామో, ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలోని ఒక పేరుకన్నటువంటి గుడివాడ గురునాథరావు గారు తనీడు ఇవాళ మా చోడవరం నియోజకవర్గానికి వచ్చారు. అమర్నాథ్ గారు మా అందరి దృష్టి కూడా, ఇంతకుముందు ఇంటర్వ్యూలు కూడా చాలామంది మిత్రులు వెళ్ళినప్పుడు చెప్పాను, ఇంకేదో ఊహించో ఎక్కడికి వెళ్ళిపోవాలి కదా, ఇది చాలు. తర్వాత వాళ్ళు ఏదైనా పొజిషన్లు ఉంటే మమ్మల్ని ఏం చేయాలో, జనాలు సర్వీస్ చేయడానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలని వాళ్ళు ఆలోచిస్తారు. ఇంతకన్నా నేను ఊహించలేదు. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, గుడివాడ గురునాథరావు గారు తమరి గురువుతో సమానము. గురువు గారే, సమానం కాదు, గురువు గారే. మరి వాళ్ళ అబ్బాయి అమర్నాథ్ గారు అనకాపల్లికే వచ్చినారు. అంటే మీ నియోజకవర్గం చోడవరం నియోజకవర్గానికి సంబంధించిందే. మరి అలాంటప్పుడు ఈ రోడ్ల గురించి ఎందుకు బాబు వైసీపీ టైంలో చేయించుకోలేకపోనరు? ఇంతకుముందు చెప్పాను, ముఖ్యంగా బిఎన్ రోడ్డు, అది స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఉన్నట్టు బ్రిటిష్ టైం కాడ నుంచి రోడ్డు భీమిలి నర్సీపట్నం రోడ్డు. అది మరి ఆ రోజు ప్రభుత్వ విప్పు, ఆ రోజు చోడవరం ఎమ్మెల్యే అయినటువంటి సోదరులు ధర్మశ్రీ గారు ఎంతో కష్టపడి గ్రాంట్లన్నీ తెచ్చి టెండర్ ప్రాసెస్ అంతా చేయడం జరిగింది. గత ఎంట్రీలో కూడా, ట్రూత్ న్యూస్ ఎంట్రీలో చెప్పాను, మొన్న ఇంకొక ఎంట్రీలో కూడా చెప్పాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక సింపథైజరు టెండర్ అది పాడుకొని ఆ రోడ్డు కూడా పూర్తి అయిపోతే బోల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగాయి, ఈ పని కూడా అయిపోతే వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అడ్డుపడతాను. ఒక్క మాట, కాంట్రాక్టర్ ఊళ్ళైతే ఏ పార్టీకి చెందినోడైతే ఏటండి, ప్రభుత్వం మనది కదా. ప్రభుత్వం మందే. 2-3 పాడుకుండేటప్పుడు అతను ముందుకు రాలేదు, మళ్ళీ ఆ టెండర్ క్యాన్సిల్ చేయడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న దాని మీద ప్రభుత్వంకి ఏం చేయలేని పరిస్థితుల్లో ఇంకా అలాగే ఆగిపోయింది అనమాట. అలా ప్రభుత్వం మాదే, ఫోర్స్ చేయాలి. ఇప్పుడు ఏదో వేరే పనిష్మెంట్ ఇవ్వగలం తప్ప దానికి ఏదో కొన్ని నామ్స్ ఉంటాయి. మరి నాకైతే కాంట్రాక్ట్ ఫీల్డ్ అలవాటు లేదు కాబట్టి మరి ఆయన ముందుకు రావడం వల్ల జరిగింది. సరే, మేము చేయలేకపోయి ఇప్పుడు సంవత్సరాల అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా మరి దాన్ని చొరవ తీసుకొని చేయలేని పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇప్పుడు చూస్తే మనకి 2 బ్రిడ్జీలు కూలిపోయినాయి కూడా వీటి గురించి. మరి తమరు అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి ముఖ్య నాయకుడు కాబట్టి తమరిని అడుగుతున్నాను, ప్రభుత్వాన్ని పోనీ ఒక మాట చెప్పండి బాబు, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఎంతవరకు మనం చూసుకుంటే రోడ్లు మొత్తం రాష్ట్రం అంతటా రోడ్లు వేయిస్తుంది అన్నమాట నిజమా కాదా? మీకు తెలియాలి మరి, మేము చెప్తే అపోజిషన్ ఉంటుంది కానీ రాష్ట్రం అంతా రోడ్లు అయినాయి గట్రా ఏం కాదండి. అస్సలు ఒక మాటగా చెప్పాలంటే ప్రభుత్వం ఏదో ప్రోటోకాల్కి నడుస్తుంది తప్పితే మాత్రం ఎటువంటి వెల్ఫేర్ స్కీములు కూడా మేనిఫెస్టోలు ఇచ్చినాయి కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా మా చోడవరం ప్రాంతంలో ఉన్న కూటమి నాయకులందరూ కలిపి ఎన్నికల మేనిఫెస్టో మీకు నేను తెప్పించి చూపిస్తానండి, లేదా మీకు వాట్సాప్ పెడతాను. గెలిచిన 6 నెలల లోపుని విజయరామరాజుపేట, వడ్డాది 4 జిల్లాలో కనెక్టివిటీ ఉన్నటువంటి బ్రిడ్జిలు 6 నెలల లోపుని దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ రోజుకొచ్చి కూడా కనీసం ఇంత మట్టి పోసిన సందర్భాలు లేవు. ఎటువంటి పోరాటం చేస్తాను? పోరాటం ఆల్రెడీ 2-3 సందర్భాల్లో మా ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలోని కార్యక్రమాలు చేసాం. రెండోది, ఇప్పుడు కూడా ప్రతిసారి కూడా మేము జనరల్ బాడీ సర్వసభ సమావేశం వేదికగా చేసుకొని మాట్లాడుతున్నాము. ఆయా అధికారులకు ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరు మాట్లాడక ముందే కూటమి నాయకులు ఏదైనా ఒక డయాస్కి వచ్చేటప్పుడు ఈ రోడ్డు ఒకటే మా వల్ల ఇబ్బంది అవుతుందని ముందే వారు మాట్లాడిస్తే ఇంకెవరూ మాట్లాడలేని పరిస్థితి అవుతుంది. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పక తప్పదు. ఇప్పటికైనా చాలా మేజర్ ఇష్యూ రోడ్లు మా ప్రాంతంలో, అలాగే ఎక్కడ పోసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగా వదిలేశారు. అంతే. ఇక్కడ ఒక్క మాట, అంతే కులాల ప్రస్తావన అని కాదు కానీ చెప్పండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తున్నటువంటి పరిపాలనలో ముఖ్యంగా తీసుకుని గిరిజన గ్రామాల్లోటికి రోడ్లు వేయించడం కానీ, లేకపోతే ఇలాగ తమరి వడ్డాది, చోడవరం లాంటి ప్రాంతాలు, ఆ మారుమూల ప్రాంతాల్లోటికి రోడ్లు వేయించడం కానీ అయిన దాకా వెళ్ళేలాగా, అంతే తమరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఒక వ్యక్తిగా ఏమైనా ప్రయత్నాలు చేసినారా? ప్రతిపక్షం కాదు, ఏజెన్సీ ప్రాంతాలని మీరే అన్నారు. ఏజెన్సీ ప్రాంతం అనేది ఈ రోజుకొచ్చి కూడా అభివృద్ధి జరిగిందంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష. ఆ తర్వాత అదే పరంపర మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం కానీ, ఇంటీరియర్ ప్లేసులకి వెళ్ళడం కానీ, మీకు లిస్ట్ కావాలంటే పంపిస్తాను. అక్కడ ఉన్నటువంటి గతంలో భాగ్యలక్ష్మి గారు, పాల్గొన గారు ఎమ్మెల్యేలు చేసినప్పుడు విశాఖ ఏజెన్సీ ప్రాంతాలకి, రిమోట్ ప్రాంతాలు కూడా, కిల్లంకోట్ లాంటి రిమోట్ ప్రాంతాలకు కూడా, అలాగే జామిగూడ అని చెప్పేసి ముంచుంపుడు మా పెదబయలు మండలంలో జామిగూడ అనే విలేజ్ ఉంది. మొన్ననేదో సింపుల్గా ఈ ఎక్స్పోజింగ్ చేసో పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప మా టైంలో జరిగినటువంటి రోడ్లకి ఇప్పుడు జరిగిన రోడ్లకు కూడా ఏమాత్రం కూడా ఇది కాదు.
చాలా చిన్న చిన్న కార్యక్రమాలు చేసి ఎక్కువ పబ్లిసిటీ పొందుతున్నారు. మా ప్రాంతం అయితే మాత్రం విశాఖ ఏజెన్సీ ప్రాంతం సర్వతోముఖభివృద్ధి చెందింది. అక్కడ ఈ రోజుకి వచ్చి కూడా అక్కడ ఎంతమంది ఏమనుకున్నా అక్కడ పార్లమెంటు సభ్యుడు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి మాకు మంచి రిజల్ట్ ఇచ్చారు. అంటే కింద చేయలేదని ఓడించారని కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా చేసిన అభివృద్ధికి పట్టం కడుతున్నారు విశాఖ ఏజెన్సీ ప్రజలు. ఆ రకంగా అరకు పార్లమెంట్ కానీ అరకు ఎమ్మెల్యే కానీ పాడేరు ఎమ్మెల్యే కానీ మా పార్టీ గెలుచుకున్నారు. అయితే ఇక్కడే తమరు ముంచంగిపుట్టు అన్నారు కాబట్టి ఒక మాట అడుగుతాను. ముంచంగిపుట్టు జడ్పీటీసీ సుభద్ర గోరు చైర్మన్ అవ్వడానికి తమరే కృషి చేసినారు. అలాంటి సుభద్ర గోరు మీద అవిశ్వాస తీర్మానం పెట్టే వ్యక్తులలో కూడా తమరే కీలకమని ఒక వాదన ఉంది. మాది జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక నాయకుడు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అదే అమలు అవుద్ది. సుభద్ర గారిని చైర్మన్ చేసే అంతటువంటి స్థాయి నాది కాదు. ఆవిడ ఒక జడ్పీటీసీ, పని చేసినారు, నేను ఒక జడ్పీటీసీ. ఆ రోజు సమీకరణల ప్రకారం ఒక కమ్యూనిటీకి సంబంధించి అరకు ఎమ్మెల్యే ఉన్నారు, ఇంకొక కమ్యూనిటీకి సంబంధించి పాడేరు ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ మేజర్ కమ్యూనిటీకి సంబంధించి పీవీటీజీ వర్గానికి సంబంధించినటువంటి ఒక గిరిజన మహిళని జడ్పీ చైర్మన్ చేయాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా ఓ మెచ్యూర్ పొలిటీషియన్గా మరి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని విశాఖ ఏజెన్సీ ప్రజలు కూడా చాలా యాక్సెప్ట్ చేశారు. స్వతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు 8 దశాబ్దాలు దగ్గర అవుతున్నప్పుడు కూడా ఒక పీవీటీజీ మహిళ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఒక ప్రథమ పౌరురాలుగా కూర్చోపెట్టలో కీలపాత్ర వహించారు. నెంబర్ 1. రెండోది, ఆవిడ్ని దించాలనేటువంటి ఆలోచన కొంతమంది మాకు ఇంటర్నల్గా పడక కొంతమంది ఏదో ప్రయత్నాలు చేశారట. నా నోటీస్కి వచ్చినప్పుడు రిజెక్ట్ చేశాను. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండాలని చెప్పిన తర్వాత వెంటనే మా పెద్దలు మేమందరం కూడా బాస్గా భావించేటువంటి మరి రీజనల్ కోఆర్డినేటర్ ఈస్ట్ వెస్ట్ గోదావరి స్టేట్ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు మాజీ పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారు కలిసి చేసుకొని జిల్లాలో పెద్దల్ని జిల్లాలో ఉన్నటువంటి సమన్వయకర్తల్ని జడ్పీటీసీలందరినీ కూడా సమన్వయపరిచి ఇప్పుడు మనం అపోజిషన్లో ఉన్నాం. అధికార పార్టీ మనతో మైండ్ గేమ్ ఆడి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి పార్టీకి దెబ్బతయ్యే విధంగా ఏ ఒక్కరు కూడా ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత అందరూ కూడా ఎవరైనా చిన్న చిన్న అపోహలు ఉన్నప్పుడు కూడా మేము అందరం కూడా ఓ మాట మీదకి వచ్చి ఇప్పుడున్న జడ్పీటీసీ గారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీకి డామేజ్ రాకుండా ఉన్నటువంటి జడ్పీటీసీలు అందరూ కూడా ఒకే వేదిక మీద ఉండి ఆవిడని దించడానికి రాంబాబు గారి పాత్ర లేదు, సమస్య లేదు. రాంబాబు గారు కాదు, రాంబాబు పార్టీ లైన్ ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ క్రమశిక్షణ వల్ల ఈ స్థాయికి, అంటే నేను ఊహించిన స్థాయికి నాకు ఇదే గొప్ప స్థాయిగా భావిస్తున్నాను. పార్టీ క్రమశిక్షణ లైన్లో నడిచాను కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాను. ఈ స్థాయిని ఇప్పుడు దిగజార్చుకోను. నాకు పార్టీయే సుప్రీం. సరే అంతే. అయితే తమరు 2014లో ఆ ప్రాంతంలోన కాంగ్రెస్లో ఉన్నారండి, దీంట్లోనే ఉన్నారు? ఎస్, 2014 కదండి, నేను 87 నుంచి కాంగ్రెసే ఉన్నారు. ఇందాక మీరు ఇంట్రడక్షన్లోనే ఒక మాట చెప్పారు, 11 సంవత్సరాలు బట్టి వైఎస్ఆర్ పార్టీలోనే అవిరామంగా ఉన్నానని అన్నారు. దట్ ఈస్ రాంగ్, అది కరెక్ట్ కాదు. నేను 2019 ఎన్నికలకి కేవలం 3 నెలల ముందు నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2019. ఎస్, ఆ రోజు కూడా కారణాలు ఏంటంటే నేను బార్ను కాంగ్రెస్ పార్టీ వాదిని. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా ఇష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ 2 సార్లు పట్టం కట్టిన ప్రజలు మళ్ళీ తన పుత్రుడి ద్వారా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఆయనే ముందుకు తీసుకెళ్ళగలని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా అందులోకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అంతా, మరి వాళ్ళందరితో నేను వెళ్ళాలి కాబట్టి నేను తక్కువ టైంలో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత భగవంతుడి దయ వల్ల మంచి రిజల్ట్ కూడా వచ్చింది. అయితే నా నిన్న మాట ఏంటంటే కర్ణం ధర్మశ్రీ గారు అదే టైంలో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎస్, ఈ నేను కనుక కాంగ్రెస్ నుంచి మీరు పార్టీ టికెట్ ఆశించినారు, నేను కనుక పార్టీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు సీలిపోతాయి, అందుకని చెప్పేసి నాన్న కూడా కర్ణం ధర్మశ్రీ గారికి సపోర్ట్ చేసుకొని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతానని ఉద్దేశంతో మీరు అటు వెళ్ళినారు. ఇది మరి మీరు ఎక్కడికి ఎదురేసి తెలియదు కానీ ఇది కరెక్ట్ విషయం. ఏంటంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఉమిన్ చాందీ గారు అని కేరళ మాజీ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్, రఘువర్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్. ఆ వేల్టీకి నాకు తెలిసి మేము ఎవరం కంటెస్ట్ చేసినా డిపాజిట్లు కూడా రావు. డిపాజిట్ కాదు, 100లోనే పడే పరిస్థితి. ఎంచేతంటే వ్యక్తులు కాదు, పార్టీని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ఫర్ అయిపోయింది వైఎస్ఆర్లోకి. నేను డైరెక్ట్గా ఉమిన్ చాందీ గారు రఘువీర్ రెడ్డి గారు ఉంటుండగా నర్సీపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కర్ణం ధర్మశ్రీ అనే వ్యక్తి చోడవరం కాన్స్టిట్యున్సీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీగానే చేయడం జరిగితే నేను డైరెక్ట్గా
నేను ఈ పార్టీలో దేనికి పోటీ చేయలేను, నేను వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోవాల్సి ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోతానని చెబుతూ దానికి కారణాలు కూడా చెప్పాను. మాకున్న ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీ. గతంలో దగ్గరలోనే 1000 ఓట్లు 800 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. నా ద్వారా కనీసం ఒక 100-200 పోయినా మళ్ళీ దగ్గరలో పోద్దేమో. టీడీపీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం, కేసుల్లో గట్రా ఇరుక్కొని అన్నీ పడ్డాము. బషీరాబాగు అక్కడ అరెస్ట్ చేశారు, బోల్డ్ బాధలు పడ్డాము. వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఇదవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఆ ప్రభుత్వం ఏర్పడాలనే ఉద్దేశంతో మీరు చెప్పింది మాత్రం 100% ఓటు చేయకూడదనే ఉద్దేశంతోనే పోటీ చేయకూడదని చెప్పేసి ఆల్మోస్ట్ పార్లమెంట్ సభ్యుడిగా బీపార్ ఇవ్వడానికి సిద్ధపడారు. బీపార్ ఇచ్చినప్పుడు కూడా నాకు తెలిసి కాన్స్టిట్యున్సీకి 200-150 పడి ఉంటాయి. గట్టిగా అయితే 2-3 వేలు పడుతుంది పార్టీని దృష్టిలో పెట్టుకుని. అవి కాక నా కుటుంబ ఓట్లు ఏం పడతాయి తప్ప ఆ వేళకైతే మాత్రం ఎటువంటిది లేదు. ఆ ఓట్లను ఎందుకు పోవాలి, టీడీపీని ఎదుర్కోవాలి కదని ఉద్దేశంతో నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్, అంటే మీకు అప్పటికి వైఎస్ఆర్సీపీ మీద అంత ఇదైతే లేదు, తెలుగుదేశం మీద వ్యతిరేకత పూర్తిగా ఉంది. తెలుగుదేశం రానివ్వకూడదని ఆలోచన, తెలుగుదేశం రాకూడదని ఆలోచన. అయితే బాబు ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్య నన్ను శానాల నుంచి చూస్తాను బాబు. దాదాపు 27-28 వేల మందికి సంబంధించినటువంటి గొడవ. ఈ గొడవ ఎందుకు పరిష్కారం అవ్వడం లేదు? గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేది ఎంట్రీ పరంగా నేను ఏ పార్టీని విమర్శించడం కాదు, కానీ దానికి పునర్జీవం పెట్టింది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒక ల్యాండ్ మార్క్గా చూపించింది. రైతులు మాకు ఒక దాన్ని ఏంటంటారు, పల్లె అనేది అంటారు కదా, ఏదో మొత్తం మీద ఒక గని మాకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో షేర్ ఉందంటే ఒక పెద్ద వాల్యూడ్గా ఉండేటువంటి ఫ్యాక్టరీ. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం మరింత బలపరిచి రైతులకి అప్పులా కాకుండా గ్రాంట్గా ఇచ్చి ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఇప్పుడు దాకా అన్ని చేసుకొచ్చారు. 22,000 మంది రైతులు, సుమారు 1000 మీద ఉన్నటువంటి కార్మికులు, వారిని ఆనుకొని సుమారు 1.5-2 లక్షల మంది కుటుంబ జనాలు, ఇంచుమించు కుటుంబాలు కూడా దాన్ని సరిపడా కుటుంబాలు, రెండు నియోజకవర్గాలు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దీనికి ముందు పాలకవర్గం కానించి కూడా అది తిరోగమనం మొదలైంది. చాలా ఉద్యమాలు చేసాం, చాలా ఇచ్చేసాం. ఇవాళకి వచ్చి కూడా రైతులకు పేమెంట్ ఇవ్వలేని పరిస్థితి, రిటైర్ అయిపోయిన డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ నేను ఒక మాట అడుగు, చెప్పండి. కర్ణం ధర్మశ్రీ గారి టైంలోట కొన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేసినారు కదా, ఆ డబ్బు ఏటయ్యిందంటారు? పక్కాగా ప్రతి రూపాయి కూడా ట్రాన్స్పరెంట్గా షుగర్ ఫ్యాక్టరీల అకౌంట్లోనే పడతాయి. ప్రభుత్వం ఏవి రిలీజ్ చేసిన ఆ అకౌంట్ల కాడ నుంచే ఎవరైనా మిస్యూజ్ చేయాలంటే చెయ్యొచ్చు. కానీ మా టైంలో జరిగింది ప్రతిదీ కూడా రైతు అకౌంట్కి ఆ వేళకి ఏదైతే బాకీలు ఉన్నాయో, ఎంత చెరుకుతో లేడో ఆ చెరుక్కి ఫస్ట్ ప్రైస్ ఎంత నిర్ణయించారో ఇప్పుడు ఎంత ఇస్తున్నాం ఆ రకంగా వెళ్ళిపోయింది. ఏ ఒక్కటి కూడా మిస్యూజ్ కాలేదు. ఇవాళకి వచ్చి కూడా మొన్ననే అఖిలపక్ష మీటింగ్ అయింది షుగర్ ఫ్యాక్టరీ నిలబడ్డం మీద. తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తులే వచ్చి చక్కెర పరిశ్రమకి వ్యతిరేకం మా పార్టీ వల్ల అయితే న్యాయం జరగదు, ఏదైనా నాన్ టీడీపీ వల్లే మళ్ళీ ఫ్యాక్టరీ నిలబడుతుంది కాబట్టి వాళ్ళే కంకణం కట్టుకోవాలన్న పరిస్థితి. మా ప్రభుత్వంలోని కానీ మా నాయకత్వంలో కానీ ఎక్కడ కూడా ఆరోపణలు అయితే చేశారు, ప్రూఫ్ చేయలేకపోయారు. వాళ్ళ టైంలో ఏం జరిగిందో ప్రూఫ్ చేసి ముందు పెట్టి ఇప్పుడు కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఫ్రాడ్ అయితే అప్పుడు జరిగింది. అంటే ఏటి జరగలేదు, తెచ్చిన డబ్బులు సద్వినియోగం అయిన పక్కాగా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ చక్కెర పరిశ్రమ కూడా రాష్ట్రానికి ఒక మినిస్ట్రీ కాబట్టి, ఈ షుగర్కి ఒక మినిస్ట్రీ కూడా ఉంటాడు కాబట్టి నిర్భయంగా మా ఫిరీల్లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో కానీ జరిగినటువంటి పిన్ టు పిన్ ఏదైనా మీకు సిట్టింగ్ జడ్జితో కానీ ఒక ఐఏఎస్తో కానీ ఎంక్వైరీ చేసుకుంటే మాత్రం క్లీన్గా, ఈవెన్ ఎన్ని ఎంక్వైరీ అధికారిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నా సరే మాకు క్లీన్ సర్టిఫికేట్ ఇస్తారు. అయితే బాబు ఇక్కడ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య బాబు గారు, అవునండి, ఆయనకి మీకు ఒక మంచి సంబంధం ఉన్నదనేసి అంటారు. అయితే అది ఒక చీకటి ఒప్పందం ఏటున్నది దాని వెనకాతల అనేది, ఎందుకంటే ఆయన ఏరే పార్టీ, మీరు ఏరే పార్టీ. తాతయ్య బాబు గారు మేము వడ్డాది గ్రామం, ఆయన బొత్తుల ఇంటి పేరు మేము దొండ. అవును. మా ఇంటికి మా సర్నేమ్ కుటుంబంలో మనవడు, మా సర్నేమ్ కుటుంబంలో అల్లుడు. మరి ఇది పెద్ద స్టీల్ ప్లాంట్ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న ఏరియా కాదు చీకటి ఒప్పందాలకి. ఆయన పార్టీకి ఆయన పని చేసుకుంటాను, నా పార్టీకి నేను పని చేసుకుంటాను. ఏ రోజు కూడా పాలసీ మీద ఇప్పుడు కూడా పోరాడుకున్నాం. ఎక్కడ జన్మభూమి కమిటీల కాడ నుంచి ఫైట్ చేసుకున్నాం. ఏదైనా అకేషనల్ కలిసినప్పుడు మొన్న 40 పెళ్ళి అయింది, పిలిచి వెళ్ళిన, అలాగే నా మనవడుకో నా అమ్మాయి పెళ్ళి అయింది. వచ్చేటప్పుడు చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి పెద్ద స్కామరం కాదు. రియల్గా ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించిన రాజకీయ నాయకత్వం ఎప్పుడు కూడా చీకటి ఒప్పందాలు చేసుకునేటువంటి కరప్టెడ్ ఇష్యూస్ ఏమీ అక్కడ ఉండవు.
ఉన్న వాటి జోలికి పోము. అక్కడ ఏదైనా సేకట ఒప్పందాలు ఏదైనా చేసుకోవాలనుకుంటే ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడమో ఏదో ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే వాళ్ళు భయపించడం కూడా చేయాలి. మా పెద్దల కానించి ఇప్పుడు మా దాకా కూడా నేను తప్పు చేస్తే నిర్మోహమాటంగా అడిగేస్తాము, ఇది తప్పని నిలబెట్టేస్తాం తప్ప ఎటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి మా మండలానికి ఎక్కడైనా ఒకటి ఏరా మా పార్టీలో ఉండవు చాలా పార్టీలు ఉండవు తప్ప మేమైతే క్లీన్ ఇమేజ్తో ఉన్నాము. ఎప్పుడు కూడా పాలసీని విమర్శ చేసుకున్నాం తప్ప వ్యక్తిగతంగా ఏమీ అసలు ఏమీ లేవు. ఉండి ఆస్కారం లేదు. చీకటి ఒప్పందాలు ఏమన్నాయి బావా బాగున్నావు అంటే చీకటిలో పలికించుకోవాలంటే ఎదుర్కొన్నప్పుడు పలికించుకుంటాం. మన జగన్మోహన్ రెడ్డికి విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారు, డిఫరెంట్ పార్టీస్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అంతే. ఇది కూడా పెళ్లికి పిలుస్తారు జెండా వచ్చినప్పుడా ఎక్కడ జెండా మారిపోయే అవకాశాల కోసం ఎలాంటిది ఉన్నదేమోనండి. లేదు, ఏమి అస్సలు సమస్య లేదు. తుది శ్వాస విడిసేదాకా రాజశేఖర రెడ్డి గారు ఏ ఆశయాల కోసం ఇచ్చేసారో మరి ఇప్పటికే మా ప్రత్యేకమైన ఇందాక కూడా చెప్పిన పదే చెప్పడం కాదు, మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. నా మనసులో కోరిక అయితే మా గుడివాడ అమర్నాథ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి 1, 2, 3 ప్లేస్లోనే ఆయన దగ్గరగా చూడాలనే జయంతో గ్రూపులు వర్గాలు కుల మతాలకు అతీతంగా ఫుల్ సర్వీస్ అందిస్తూ ఆయన ఏ మాకు బాధ్యత ఇచ్చినా నిస్వార్థంగా కరప్షన్ గట్రా ఎటువంటి ఆరోపణలు తావు లేకుండా మేము పనిచేసుకెళ్ళిపోతున్నాం, అదే చేసుకెళ్తాము అంతే. అయితే బాబు ఇక్కడ ఒక మాట, రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడము, ప్రజలు సామాన్యులు అనేది పాటించడము, ఇది నిత్యము జరుగుతూనే ఉన్నది. మనకి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఒక 80 ఏళ్ళు దగ్గర అయిపోతుంది. అవునండి. ఈ రాజకీయ హామీలు వాస్తవాలు ఈ రెండింటినీ చూసుకుంటే కుదరడం లేదండి ఎప్పుడూను. మీ పేరు విలేజ్ వీరయ్య బాబు. విలేజ్ వీరయ్య గారు మంచి క్వశ్చన్ వేశారు. ఇది దయచేసి మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నాను నేను, ఇది అందరికీ అంటగట్టకండి దయచేసి. ఒక ధృవతార వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కలిపి 2,80,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో ఎక్కడ ఒక రూపాయి ఫ్రాడ్ జరుగుతుందేమో, మా కార్యకర్త ద్వారా ఏమైనా ఫ్రాడ్ జరిగితే ఆ చెడ్డ పేరు వస్తుందేమో అని జనాల అకౌంట్లో పడిపించినటువంటి ఈజ్ ఎ డైనామిక్ లీడర్. ఇది అన్నారే వీళ్ళకి వాళ్ళకి అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భారతదేశంలో మళ్ళీ ఇటువంటి లీడర్ ఈ చిన్న వయసులో కరోనా లాంటి విపత్తులను ఎదుర్కొని ఎంతో బ్యాలెన్స్గా పరిపాలన చేయించి కావాలనే ఆరోపణలు చేశారు, ఎవరు ప్రూఫ్ చేయలేకపోయారు. హామీలు ఇవ్వడంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఏమైతే ఇచ్చిందో దాన్ని ఒక పవిత్రమైనటువంటి ఖురాన్ గానో భగవద్గీత గానో బైబిల్ గానో భావించి ప్రతిదీ అమలు చేసి జనాలని తప్పుదోవ పట్టించేటువంటి హామీలు ఏది ఇవ్వకూడదు, నాకు అధికారం లేకపోయినా పర్వాలేదు ఇచ్చే హామీనే చెప్తానని చెప్పి ఛాలెంజ్ ఇచ్చి అదే మాట మీద నిలబడిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న రాజకీయ పార్టీలు నేను కామెంట్ చేయను, వ్యక్తిగత విమర్శ చేయను కానీ రాజకీయ పార్టీ విమర్శ చేయను కానీ పాలసీ మీద మాట్లాడతాం కానీ ఎట్టి పరిస్థితులు హామీలు అనేటప్పటికీ ఏ ప్రభుత్వంలో జర్నలిస్ట్గా మీకు తెలుసు కాబట్టి వాళ్ళు అడగండి, మొన్న కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని చేశారు. మేము వచ్చిన 2 నెలల కాడ నుంచి విపరీతమైనటువంటి స్కీములు పెట్టుకెళ్ళిపోయాం. వాళ్ళు వెళ్ళిపోయి 2 నెలల తర్వాత పెట్టారు లాస్ట్ టైం. ఇవాళ ప్రజలు కూడా ఇలా ఎలా జరిగింది, ఓ 15 మంది ఒక దగ్గర కూర్చుంటే 13 మేమే ఓటేసాం ఎలా ఓడిపోయిందని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద బేస్లెస్ కాబట్టి మరి ఎవిడెన్స్ లేదు కాబట్టి బాధపడుతున్నారు. మీ ఉద్దేశం ఏంటి బాబు? పక్కాగా కళ్ళకట్టినట్టు కనబడుతుంది కదా ఆ రోజు జరిగిందే. ఆ రోజు మళ్ళీ మీరు క్వశ్చన్ వేయచ్చు, మీరు గెలిచినప్పుడు ట్రాన్స్పరెంట్ వాళ్ళ దగ్గర ఇది అని చెప్పేసి. మొన్ననే ఎవరంటేనండి నిర్మలా సీతారామన్ గారు భర్త గారు పరకాల ప్రభాకర్ గారు మాట్లాడినారు, చాలా చక్కగా మాట్లాడారు. నిజంగా నేను హ్యాట్సప్ చెప్తున్నాను. ఆ రాష్ట్రం ఎందుకు పోయింది ఈ రాష్ట్రం ఎందుకు పోకూడదంటే అక్కర్లేని దూరంగా ఉన్నాయి పక్కన వదిలేస్తుంటారు. బుడుకుని అనొచ్చు మరి జగన్మోహన్ రెడ్డిని కూడా పులివెందులో కొట్టియొచ్చు కదా, ఓడించవచ్చు కదా, మరి ఆ 11 సీట్లు కూడా లాగేయచ్చు కదని చిన్నది ఏదో మాట వరుస కూడా కొద్దిగా కోస్తట్లాగా వదిలేసి ఈ రకంగా చేశారనేటువంటి టాక్ అయితే ఉంది. పక్కాగా మాకు ఇప్పుడు కూడా ఎంచేతంటే మీరు 30% మా పార్టీ 30% ఆల్ పార్టీ తీస్తే 40% ప్రజలకి అనేకమైన కార్యక్రమాలు గతంలో ఓటేసారా లేదని కానీ రేపు వేస్తారా లేదని కానీ మీ ఇంటి మీద ఏజెండా ఉందని కానీ నువ్వు మళ్ళీ నాకు నిలబడతావని కూడా అడగకుండా ట్రాన్స్పరెంట్గా ఆయా నిబంధనలకి అనుకూలంగా ఉంటే అందరూ కూడా డబ్బులు వేసిన తర్వాత ప్రజలకి మేలు చేసిన తర్వాత ఒక నాయకుడు ఓడిపోయాడంటే మీరు ఒక్కసారి దానికి ఏం జరుగుతుంటుందో మీరు ఒకసారి మీ జర్నలిజం పురతో ఆలోచించాలి. ఇదే విషయం మనం కేంద్రంలో కూడా తీసుకుంటే అక్కడ కూడా ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ గారు. అవును, ఇలాంటి ఆరోపణ. అవును, అక్కడ కూడా నిరూపించుకోలే ఓట్ చోరీ అని చెప్పేసి ఇప్పుడుకొచ్చి నిరూపించుకోలేకపోయినారు. అవునా కదా?
ఇది ఒకటి ఎలాగ నిరూపిస్తాం? రాజ్యాంగ ప్రతిపత్తి గల సంస్థలు లీడర్లు వెళ్ళి ప్రభుత్వంలో కీలపాత్ర వహిస్తున్న వ్యక్తులు కాళ్ళకి దండం పెడుతుంటే మొన్న అమిత్ షా గారి దగ్గర, అంటే మా స్థాయి కాదు చాలా గ్రామస్థాయి వ్యక్తులం, కానీ ఒక ఎన్నికల కమిషన్లో కీలకమైన పాత్ర పోస్తున్నటువంటి ఒక ఆఫీసర్ వచ్చి ఆయన దగ్గర ఒంగొని దండం పెడుతుంటే ఇంకెక్కడ ప్రూఫ్ చేయాలి? ఏదైనా ఉంటే ఆ ట్రాన్స్పరెంట్గా ముందుకొచ్చి ఇగో మీ ఎటువంటి ఫ్రాడ్ జరగలేదని ఎన్నికల కమిషన్ చెప్పాలి. వాళ్ళే సమర్థించుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్కి మద్దతు ఇచ్చిన రేటు బాబు మరి ఎక్కడండి? ఓటింగ్ లోటు అప్పుడు ఉపరాష్ట్రపతి కొన్ని రాజకీయ సమీకరణలో గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లో మరి అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంది. మరి ఆ స్థాయి అయితే మరి నేను మాట్లాడలేను. అంటే ఇప్పుడు ఒక మాట, కూటమి ప్రభుత్వంలోట బీజేపీ జనసేన ఈ తెలుగుదేశం అలయన్స్ లోట ఉన్నాయండి. అంటే బీజేపీ పక్కాగా కూటమి తరపున ఉన్నట్టే కదా పక్క. అయినా కానీ అంటే ఇది తమరు అడగాల్సిన ప్రశ్న కాదు, కానీ తమరు అన్నారు కాబట్టి అడుగుతాను. అయినా కానీ కేంద్రం ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇంకా అనేది? మరి ఎందుకనేది మరి ఏదైనా రాష్ట్ర ఒక్కసారి మోడీ గారి మీటింగ్లో కూడా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకు ఏయూ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో మాట చెప్పాడు, పార్టీలకి దీనికి అతీతం, మీతో మాకున్న బంధం, మా ప్రాంతం మా రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నది మా ఆకాంక్ష, దీనికోసం మీరు ఒక విజన్ ఉన్న లీడర్, మీ నాయకత్వంలో జరిగే ప్రతి పని కూడా మా రాష్ట్ర సంక్షేమం కోసం ఎప్పుడు కూడా మీతో సహకరిస్తామనేటువంటి మాట ఆయన ఇచ్చిన సందర్భాలు కూడా గుర్తు తెచ్చుకుంటూ, తర్వాత ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు అయితే నా స్థాయి కాదు, కానీ ఏదైనా అధినాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం ఎప్పుడు కూడా ఇచ్చేయాలి. మరి దాని లోతుగా పక్కగా ఆయనే హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఆయనే చీఫ్, ఇంకెవరూ లేరు. జాతీయ అధ్యక్షుడైనా రాష్ట్ర అధ్యక్షుడైనా అన్నిటికీ మించి ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ ఏ లీడర్, నాయకుడు అతను. ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేసిన సందర్భాలే. చిన్న వయసు అయినా ఒక మిచ్యూర్ పొలిటీషియన్ కూడా చాలా విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఆంధ్ర అనే ఒక అగ్రగామి నిలిచిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు పూర్తిగా విశ్వసిస్తారు. పేద ప్రజల తాలూకు అభివృద్ధి జయంగా పనిచేసినటువంటి ఓ మహోన్నత వ్యక్తి ఆయన. మరి అంత పని చేసిన ఆయన 11 సీట్లకే పడిపోయినాడు. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. మరి అది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. భవిష్యత్తులోని ఇది కూడా ఉండదేమో అని కొంతమంది చెప్తున్నటువంటి మాట బాబు. నేను ఇవాళ చెప్తున్నాను సార్, ఒక సామాన్యమైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఎక్కడొక్కడ ఒకసారి ట్రైల్ వేయమని బై ఎలక్షన్ ఈ కూటమికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడొక్కడ రాష్ట్రంలో ఏ ప్లేస్ అయినా పర్లేదు, పిఠాపురం పెడతావా, మంగళగిరి పెడతావా, కుప్పం పెడతావా, రాజీనామా చేసి బై ఎలక్షన్ పెట్టండి. లేదు కాదు వాలంటరీగా మొత్తం టోటల్గా ఒక జిల్లాను ఒక యూనిట్ కింద ఎంచుకొని ఒకసారి ట్రైల్ వేయండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజీనామా చేసిన తర్వాత ఎంతమంది ఏమనుకున్నా, ఆ రోజు మేము పార్టీలో ఉన్నప్పుడు కూడా ఓ 18-20 మంది పోటీ చేస్తే 98% రిజల్ట్ ఎలాగైతే వచ్చిందో, ఇవాళ 11 అనుకుంటున్నాం కదా మాయి, 11 కూడా సింగిల్ అంకీకి కూటమి ప్రభుత్వంగా నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రజల తాలూకా ఎంత కోల్పోయామో బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా ప్రతి నెల కూడా వాళ్ళ కష్టకాలు తీర్చుకోవడానికి విపరీతమైనటువంటి స్కీముల ద్వారా బోల్ డబ్బులు పడిన సందర్భాలు చూసి ఇవాళ ఎక్కడ కూడా ఒక రూపాయి లేని పరిస్థితి. అలాగే 2-3 హామీలు పెట్టినప్పుడు కూడా షరతులతో కొన్ని హామీలు పెట్టి ఫ్రీ బస్ అన్నారు, ఎనీ బస్ దాని లెక్క. ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నియేడి వెళ్ళాలి, అన్నియేడు దిగేసి మళ్ళీ మల్కాపురం ఇంకోటి ఎక్కాలంటే అలాగే ఇవన్నీ పెట్టారు. ప్రజలైతే ఏ క్షణంలో ఇప్పుడు ఎన్నికలు జరిగినా సాక్షాత్ లోకేష్ గారు నన్ను ఒప్పుకున్నారు, మనం అలర్ట్గా లేకపోతే మాత్రం ఆయన తట్టుకోవడం ప్రమాదం, ఆయన ఇది చేయలేని రఘురామకృష్ణరాజు గారు ఒప్పుకున్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్నాం. ఇవాళ వచ్చి లేదు కానీ ట్రైల్ వేయమని చెప్తున్నాం. మేము మళ్ళీ చెప్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎటువంటి హెరాస్మెంట్లు, ఎటువంటి వేధింపులు, ఎటువంటి అక్రమ అరెస్టులు, ఎటు గృహ నిర్బంధాలు ఉన్నా జగన్ని ఎవరు ఇప్పుడున్న పరిస్థితులు ఏది నచ్చింది బాబు తమరికి? ముఖ్యంగా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ తీసుకుంటే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీసుకుంటే తమరికి బాగా నచ్చిన అంశం ఒకటి ఉంటుంది కదా? ఓకే, ఒకటి నచ్చలేనిది ఎవరైనా కూటమి నాయకులు చెప్పాలి, అన్నీ నచ్చినాయే. ప్రజలకి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో కావాలో ఒక ఎక్స్పెక్ట్ ప్రకారం ఒక మ్యాప్ తీసుకొని ప్రజలకి గ్రౌండ్ లెవెల్లో ఏది అవసరమో, వాళ్ళ జీవన విధానం ఏ రకంగా మెరుగుపడుతుందో, వాళ్ళ కష్టాలు ఏ రకంగా పోతాయో, లేకపోతే మహిళలకి సాధికారత ఏ రకంగా వస్తుంది, ప్రతి ఇంట్లో కూడా ఆకలంటే తెలియకుండా ఏ రకంగా ఉండాలన్నది ఒక ప్లాన్ చేసుకొని
కట్టుదిట్టంగా అమలు చేసినటువంటి నిజమైనటువంటి ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన దీంట్లోనే ఎందుకు తెలుగుదేశం వాళ్ళే మనసు చంపుకొని, మీరు ఎవరినైనా అడగండి ఒక్కసారి, మనసు వాళ్ళు కరెక్ట్గా నిజాయితీగా వచ్చి చెప్పమనండి. వాళ్ళు కూడా అంటున్నారు ఇవాళ ఏటి తప్పక పార్టీ పట్టుకొని ఏడుస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి మాకు రూపాయి వచ్చి పడేది, రైతులకి రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, నేస్తం కానీ, ఎన్ని 1-2 కాదు, మరి చదవలేకపోతున్నాం. కానీ ప్రతి నెలకు కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ నెలలో ఇంత పడతాయని చెప్తూ సీఎం టు కామన్ మ్యాన్ వయా వాలంటరీ, ఇంకా మధ్యలో ఎవ్వరు కూడా లేకుండా, ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా చేసినటువంటి ఒక ట్రాన్స్పరెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. అదే మాకు నచ్చింది. ఇంకా ఆయన గురించి ఏనెత్తి చూపించడానికి ఏమీ లేదు. ఇవాళకి వచ్చి కూడా విశాల హృదయం, ఓటమైన గెలిపైన స్పోర్టివ్గా తీసుకొని నవ్వుతూ తండ్రి ఆశీర్వాదన కోసం పేద ప్రజల అభ్యున్నత ధ్యేయంగా మడం తెప్పును మాట తప్పనని ఒక మాటగా కాకుండా దాన్ని 100% నిలబెట్టినటువంటి ది గ్రేట్ పొలిటీషియన్, గ్రేట్ లీడర్. అయితే బాబు, ఇప్పుడు కర్ణం ధర్మశ్రీ గారి కాడికి వద్దామా? ఆయన ఇప్పుడు నియోజకవర్గం మారిపోయినారు. మరి రాబోయే 2029లోట అదే నియోజకవర్గం నుంచి తమరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నదా? ఇక్కడ చోడవరం మా అమర్నాథ్ గారు ఉన్నారు కదా, ఆయన వచ్చారు కదా. మా అందరి తాలూకా మళ్ళీ చెప్తున్నాను, ఆయన టీవీల్లో వీళ్ళ ఇంటర్వ్యూ చూస్తారనో లేకపోతే ఎవరో చెప్తారో మెప్పు కోసం కాదు. నేను ఫస్ట్ నుంచి ఏ ఇంటి నుంచి అయితే ఎదిగానో ఆ ఇంటి వారసుడు వెనకబడిన ప్రాంతానికి నాయకత్వం చేసితే వెనకబడిన మా ప్రాంతం డెవలప్ అవుద్దని చెప్పేసి నాకు పెద్ద ఆశ. రెండోది, మా అమరబాబుకు సంబంధించి కోపం లేని వ్యక్తి, ఈ విజనరీ, మంచి సైద్ధాంతంగా మంచి విలువలు ఉన్నటువంటి వ్యక్తి, నమ్ముకున్న పైకి లే వ్యక్తి. ఇన్ని సంవత్సరాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చిన్న లేని ఉన్నాయి ప్రతి లీడర్ మీద కూడా కామెంట్లు చేయగలిగింది తప్ప ఈ రోజుకి వచ్చి మా అమర్నాథ్ మీద ఒక్క విమర్శ కూడా మచ్చ లేకుండా చేయగలిగింది. అంత ట్రాన్స్పరెంట్గా పరిపాలించాడు. చిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచాడు. మా అందరూ మా గోల్ అంతా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి మా దగ్గర పంపించారు. మేమైనా ఒక ఉన్నతమైన స్థానాల్లో చూడాలనుకుంటే కనీ విని ఎరిగినటువంటి మెజార్టీతో మళ్ళీ ఆయన గెలిపించడానికి మేము సాయశక్తులుగా మా శ్రేణులందరం కూడా కష్టపడుతున్నాం. ఆయన అయితే మాకు చాలు, ఇంక ఈ జీవితానికి ఎంతకన్నా కోరుకుండేది లేదని, మా ప్రాంతం అభివృద్ధి ఆయనతోనే సాధ్యపడుతుంది అనేది మా ఆలోచన. 2029లోట అమర్నాథ్ గారు చోడవరం నుంచి పోటీ చేస్తున్నారు, ఇది గుర్తుంచుకోయండి పక్కగా. అయితే అదే అమర్నాథ్ గారు పరిపాలనా కాలంలోటే ఎన్నో విమర్శలు వచ్చినాయండి. అంటే అపరిపక్వత జ్ఞానం కలిగిన మాట్లాడేసి, కోడని గుడ్డని పిల్లని ఇలాంటి మాట్లాడేసి ఆయన మీద అవినీతి మచ్చలేదు, కానీ పరిపాలన అతనికి చేత కానేదు అన్న మాట వచ్చిందా రానేదా? పరిపాలన చేత కాలేదని ఎవరు మాట్లాడారో తెలియదు. కానీ ఒకసారి అనకాపల్లి ప్రాంతం వెళ్తే అనకాపల్లికి ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించారు. జిల్లాకు ఒకటి వస్తే ఎక్కడైనా పెట్టచ్చు, అనకాపల్లి చేస్తే అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి దాన్ని కూడా వేరే ప్రాంతానికి వెళ్ళి చేశారు. రోడ్ల విషయం మీరు ఒక్కసారి అనకాపల్లి ప్రాంతం వస్తే, నేను చోడవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చూస్తూ ఆయనతోనే కంటిన్యూ తిరిగాను. అన్ని పరిపక్వత లేదనే దానికన్నా చిన్న వయసులో భౌగోళికంగా చాలా పెద్దది, జనాభా పరంగా చాలా పెద్దది విశాఖపట్నం జిల్లా అంటే. ముంచుంగుపుట్టు టు భీమిలీపట్నం అప్ టు పైకరేపేట దాకా చిన్న వయసులో 4 కూడా దాటిన వయసులోని జిల్లా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పచెప్పారు. మళ్ళీ ఇప్పుడు అప్పచెప్పారు. చాలా మేజర్ డిపార్ట్మెంట్లు, పోర్ట్లని, ఇండస్ట్రీస్ అని, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా మినిస్టర్ ఇచ్చారు. పరిపక్వత లేదని తప్పు. ఈ రోజుకి వచ్చి కూడా స్పోక్స్ మ్యాన్స్ మా అధికార ప్రతినిధి ఎంతమంది ఉన్నప్పుడు కూడా అమర్నాథ్ గారి ప్రెస్ మీట్ అంటే మాత్రం దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. జర్నలిస్టులు అందరూ కూడా క్లియర్గా చూస్తారు. ఎప్పుడు ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు లేకుండా పార్టీ సిద్ధాంతాలు, ఒక మెచ్యూర్ పొలిటీషియన్, రియల్గా మెచ్యూర్ పొలిటీషియనే. 3 తరాల రాజకీయ అనుభవం అంతా కూడా ఆయన దగ్గర కనపడుతుంది. ఇంకొక విషయం కూడా మొన్న ఎప్పుడో ఎవరికో చెప్పాను, తాతో తండ్రో అన్నది ఎంట్రీ పాస్గానే చేసుకొని ఉన్నదంతా ఆయన స్వయంగా తాను చెక్కున్నటువంటి ఒక సైన్స్ శిల్పి అమర్నాథ్ గారు. పరిపక్వత లేదనే తప్పు. అయినంత పరిపక్వత ఉన్నటువంటి పొలిటీషియన్లు చాలా అరుదుగా ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా. అందులో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటీషియన్ లీడర్ అమర్నాథ్ గారు పక్కగా. నేను దగ్గరగా చూశాను. నా మీద చాలా చిన్న కుర్రోడు, మేము ఆ కుర్రోడిని ఎత్తుకున్నాము. మా గురువుగారి అబ్బాయి ఇవాళ ఉన్నతమైన స్థానాల్లో చూడాలి, తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడవాలి అని ఫస్ట్లో కోరుకున్న ఆయన మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి అభిమానులు నిరాశపరచకుండా రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర వహించాడో
అమర్నాథ్ గారు కూడా ఆ తండ్రి పేరు మళ్ళీ గురునాథరావు గారి పేరు జ్ఞాపకం వచ్చే విధంగా ఇంకొక విషయం కూడా టైం ఇస్తే మీకు చెప్పాలి. చెప్పండి బాబు. ముఖ్యమంత్రులు అయినటువంటి కొడుకులు ఎవరైతే సక్సెస్ అవ్వలేకపోయారో జగన్మోహన్ రెడ్డి ఒకటే సక్సెస్ అయ్యాడు. అలాగే ఈ జిల్లాలో కూడా రాష్ట్ర మంత్రులుగా చేసినటువంటి కొడుకులు ఎవరు కూడా అరుదు. ఒక అమర్నాథ్ మాత్రమే మళ్ళీ మంత్రి అయ్యాడు. ఆ ట్రిప్తో పోయేది కాకుండా ఏ బాధ్యత ఇచ్చినా ప్రజా సమస్యల మీద నిరంతరం కూడా పోరాడుతూ ఎప్పుడు కూడా ప్రజల్లో తిరుగుతూ ఆ పేరు నిలబెడుతూ లీడర్ అంటే ఎలుగుండాలరా అనే విధంగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఏంటంటే చిన్న వయసులో మా విశాఖ జిల్లాకి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలకు వచ్చి మరి లీడర్లందరూ కూడా ఎక్కడ గ్రూపులకి వర్గాలకి తావు లేకుండా ఆయన అభిమానిస్తున్నారు. ఆయన తాలూకా బిహేవియర్, ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా అంత అందంగా, వ్యక్తి ఎంత బాగా ఉంటారో అంత అందమైనటువంటి మంచి మనసు, మెయిన్ దయా జాలి గుణం కలిగిన వ్యక్తి ఆయన. అవును, ఆ విషయంలోనైతే ఖచ్చితంగా చెప్పవచ్చును బాబు, ఆయన మంచి వ్యక్తి. నేను అనేది ఏంటంటే మాట్లాడే తీరులోట అతను ఇలాగ అవుతాడని మీ మాట. అయితే ఇంకొక మాట బలివాడ సత్యారావు గారి గురించి, బల్రెడ్డి సత్యారావు గారి గురించి. అంటే ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఇటుపక్క ఉన్నారు. బల్రెడ్డి సత్యారావు గారు మరణించారు. ఆయన క్షమించాలి, పర్వాలేదు. స్వర్గీయ బల్రెడ్డి సత్యారావు గారు మరి రాజకీయాల్లోని ఇలాగే ఉండాలి, ఇంతకన్నా ఎక్కువగా ఉండకూడదని చెప్పి ఒక నైతిక విలువలు పాటించి ఫస్ట్ నుంచి కూడా మాకులాగే కాంగ్రెస్ పార్టీ పరంగా ఆ ప్రాంతానికి ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేస్తూ కూడా పొలానికి సైకిల్ మీద వెళ్తూ సింపుల్గా ఉన్నటువంటి వ్యక్తి. మా ప్రాంతం ఎప్పుడు కూడా చిరస్థాయిగా మా గుండెల్లో పెట్టి చూసుకునే వ్యక్తి. మొన్ననే మరి ఆయన విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మరి అమరబాబు గారు రావడం కూడా జరిగింది. మరి బల్రెడ్డి సత్యారావు గారికి చోడవరం పేద ప్రజలకి విడదీరని బంధం. ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేసి ముఖ్యంగా ఇరిగేషన్ దీంట్లో మంచి రూపకల్పన చేసి మా ప్రాంతానికి ఇరిగేషన్ కాలువలు వచ్చాయంటే ఆయన మధ్యతరగతి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చక్కని కార్యక్రమాలు చేశారు. వారి సేవలు అయితే మాకు నిరంతరం ప్రజల హృదయాలు ఇప్పటికుంటే ఇప్పటికీ కూడా బల్రెడ్డి అనేటప్పటికీ చోడవరం ప్రాంతం అందరూ కూడా గర్వంగా పడి మేము సత్యారావు గారి తాలూకా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అనేటప్పటికీ ఎక్కడికి వెళ్ళినా మాకు గౌరవించేటువంటి మంచి భావాలు కలిగిన వ్యక్తి అయినా. చివరి మాట మరొక్కసారి అడుగుతాను బాబు, చెప్పండి. చోడవరం ప్రాంతం అంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అంటే చోడవరం ప్రాంతానికి ఒక బలం. ఆ బలము పునాదులతో సైతం బలంగా ఎప్పుడు తయారవుతుంది అంటారు? గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మేము ఈ రోజుకి వచ్చి కూడా చెప్తున్నాం, మేము విమర్శించం కానీ ఆ ఫ్యాక్టరీని బాగుపెట్టి మీరే ఆ మైలేజ్ తీసుకోండి అనే అధికార పక్షాన్ని మేము కోరుతున్నాం. ఇవాళ చాలా ఎంతంటే పూర్తిగా ప్రతిరోజు 5,000 టన్నులు చెరికాడేటువంటి షుగర్ ఫ్యాక్టరీ లాస్ట్ ఇయర్ మొత్తం అంతా కలిపి 70,000 ఆగిపోయి ఇవాళ పక్క జిల్లాకి చెరుకుల్ని కాటాకా నుంచి పట్టుకెళ్ళే పరిస్థితి తీసుకొచ్చేసారు. ఎవరనేది వాళ్ళ మీద మా మీద వాళ్ళు విమర్శ చేసుకునే కన్నా ప్రభుత్వం సాహసించి ఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉంది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ. ఖచ్చితంగా బాబు, ఐసీయూలు ఉంటే జనరల్ వార్డు తేవచ్చు, జనరల్ వార్డు నుంచి మంచం మీదకి వచ్చి మంచం మీద ఇంటికి వెళ్ళొచ్చు. దాదాపు మూతపడి వెంటిలేటర్ మీద ఉంది. దీన్ని మళ్ళీ కాపాడాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎక్స్పర్ట్స్ని ఎవరినన్నా తీసుకొస్తే దాన్ని మళ్ళీ చేయొచ్చు. రైతులకు కొన్ని సదుపాయాలు కల్పించి, కొన్ని సబ్సిడీలు కల్పించి, మళ్ళీ చెరుకు క్రాప్ పెరిగేలా చేసి అన్నీ చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా మిషనరీ అంతా బాగుంది కాబట్టి పర్చేసింగ్ సెంటర్ అన్నీ బాగున్నాయి కాబట్టి చేయొచ్చు. కానీ ఆ దిశగా లేదు. మరి ప్రజలు అనుకున్నట్టుగా దీన్ని మూతపెట్టి వేరే ఆల్టర్నేటివ్ దీనికి మరి అధికార పార్టీ నాయకులే దీన్ని ఏదో మూసేయడానికి పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ, రెండోది కూడా చెరికేయొద్దు ఆల్టర్నేటివ్ చూసుకోండి అని చెప్పి కూడా కూటమి నాయకులు అంటున్నట్టుగా మధ్యలో నేను కూడా 2-3 పత్రికా కథనాలు కూడా చదవడం జరిగింది. వారిని మీ వెంట్రీ ముఖంగా కోరేది ఒకటే, గోవాడ షుగర్స్ని కాపాడండి. 2 లక్షల మంది ప్రజలు రైతుల తాలూకా జీవితాలు నిలబెట్టండి. మాకున్నటువంటి ఏకైక ఆధారం సిసిఎస్ లిమిటెడ్ గోవాడే. మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాము. ఎన్నికల ముందు కూడా మీరు మాట ఇచ్చారు. మేము 2019లో మాట ఇచ్చినప్పుడు ఏం చేసామన్నది ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు తెచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్యాక్టరీ ఆడలేదు, 2 సార్లు జనరల్ బాడీ మీటింగ్ అవ్వాలి, ఇప్పుడుకొచ్చి మీటింగ్ సమావేశాలు కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని ప్రజల ముందు తీసుకెళ్తున్నాము. దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కాదు, మా రైతులకి మళ్ళీ ఏదైతే మాకు స్వరదాగంగా ఉండేదో, మిమ్మల్ని ఎంతో ఆస్తో ఎంతో మాకు ఒక కేంద్ర బిందువుగా మాకు ఒక గని, ఒక డబ్బులు ఉన్నటువంటి ఒక నిధి అది. అటువంటి ఫ్యాక్టరీ మూతపడుతుంటే చాలా మంది బాధగా ఉంది. మరి నేను ఒక రైతుగా నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి వారందరూ కూడా ఇంకొక మాట, తమరు కూడా సిడిసి చైర్మన్గా చేసినారు. అవునండి. ఇప్పుడు మన
ఇది స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసింది వైసీపీ. 17 మెడికల్ కాలేజీల గురించి కూడా పోరాటం చేస్తుంది, ప్రైవేట్ పరం కాకుండా ఉండాలని పోరాటం చేస్తుంది. అలాంటి పోరాటము గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కోసము వైసీపీ నుంచి పెద్దగా చేసి ప్రయత్నం ఏదైనా తమరు చేస్తారా? ఇది లాస్ట్ ప్రశ్న. ఎస్, స్టీల్ ప్లాంట్ అన్నారు. స్టీల్ ప్లాంట్ పోరాటం చేయడమే కాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆ రోజు అడ్డుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారే అనౌన్స్ చేశారు. వివిధ హోదాల్లో వివిధ దఫాలుగా ఆ పరిస్థితులు పెట్టి ఇప్పుడు కూడా ఈ గలం మేము ఎప్పుతున్నాం. విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం చేయొద్దు, ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు, ఎంతో మంది త్యాగాల తాలూకు ఫలితం విశాఖ హక్కు అని చెప్పి ఇప్పటికే ఉన్నాం. కూడా మీ రాజకీయ నాయకులు ఇటు నుంచి అటు నుంచి ఇటు వేసుకుంటారు రాయండి. మేమైతే మాత్రం ఇదే మాట కట్టుబడి ఉన్నాము. వాళ్ళు అంటున్నారు అదే మీరు ఏం చేయాలంటే వాళ్ళని కూడా అడిగి సాక్షాత్తు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారే ఆ రోజు ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వచ్చి ఏమో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి వచ్చి మాట ఇప్పలేదు, నోరెప్పలేదు. ఆయన వాళ్ళ పార్టీ బలపడితే చాలు, కూటమి ప్రభుత్వం మోడీ గారి దగ్గర కూడా బ్యాడ్ రాకూడదు, వీళ్ళ నాయకత్వం పెరగాలి, రాజకీయ సమీకరణలో భాగంగా వీళ్ళు కేడర్ ఎదగాలి, వీళ్ళు ప్రభుత్వాలు 10 కాళ్ళని నిలబడాలని ప్రయత్నం చేస్తారు తప్ప వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నా కానీ కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ కూడా చూపిస్తున్నటువంటి దాఖలాలు లేవు. రెండోది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గురించి అప్పుడే అఖిల పక్షాలు ప్రజా సంఘాలు ఉద్యమం మొదలెట్టాయి, కానీ అది సరిపోదు అనుకుంటున్నాం. మేము కూడా మరి గుడివాడ గురునాథరావు అమర్నాథ్ గారు, మరి పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం బోడు ముత్యాల నాయుడు గారు, మా పార్టీ సైడ్ నుంచి ఆ 2 నియోజకవర్గ పెద్దలు కూడా కూర్చోబెట్టి మరి దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి పండగ పోయిన తర్వాత రేపు 29వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం చోడవరలో పెట్టడం జరిగింది. ఏ రకంగా దీనికి ఉద్యమాన్ని దీన్ని తీసుకెళ్లాలి, ప్రభుత్వానికి సెగ పుట్టించాలి, మళ్ళీ మన కర్మాగారం ఏ రకంగా సహకార రంగంలో టాప్ పొజిషన్ ఉండేలా చేయాలన్న దాని మీద పెద్దలందరూ కూడా ప్రజా సంఘాలు కలుపుకొని కలిసి వచ్చేటువంటి టీడీపీలో ఉన్నటువంటి ఇండస్ట్రీ బాగుండు అనుకున్నటువంటి లీడర్లు కూడా కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని ముందుకెళ్ళాలని ఆలోచనతో అయితే ఉన్నాం. అది కూడా కార్యరూపం తలుస్తుంది. మరి మీ అందరి దయ వల్ల మా ఒకటే కోరిక, మేము ఓటు బ్యాంక్ గురించి చూడలేదు, మా గోవాడ చక్కెర కర్మాగారం బాగుండి మా రైతులందరూ కూడా ఆకలి అంటే తెలియకుండా 2 పూటలు కూడా కొద్దిగా తిండి తినాలనే ఆలోచనతోనే మేము కోరుకుంటున్నాం. అయ్యా ధన్యవాదాలు బాబు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఉద్దేశం కూడా అదేనండి. ఏంటంటే ఒక ఫ్యాక్టరీ ఉన్నదంటే లక్షల మందికి జీవనాధారం అవుతుందండి. అలాంటిది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేది దాదాపు అనకాపల్లి జిల్లా మొత్తానికి జీవనాధారం అండి. అది అక్కడున్న 2 లక్షల మందికే కాదండి, ఇతోధికంగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. అలాంటి గోవాడ ఫ్యాక్టరీ ఈ రోజుని చూసుకుంటే శిథిలావస్థకు వచ్చేసింది. అందుకని చెప్పి నేను రాంబాబు గారికి ఈ విషయం మీద ఫైటింగ్ ఎక్కువ చేయమని చెప్పేసి నాన్న కోరుకుంటాను. తప్పకుండా ఉంటానండి. నమస్కారం. థ్యాంక్ యూ.